దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ మీకు ఏవైతే యూనిట్స్ ఉన్నాయో సో దాని మీద మీకు ఇంపార్టెంట్ 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అనేది చాప్టర్ వైజ్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ 2A, 2B కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీ క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క వెయిటేజ్ జనరల్గా అయితే పబ్లిక్లో 4+2+2 మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యేవి ఏంటంటే ఓన్లీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ వస్తాయి చూడండి క్లారిటీగా. సో ఈ 4 మార్క్స్ కానీ మీరు చేస్తే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే 4 మార్క్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చండి. అలాగే ఈ ఎగ్జామ్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ 4 మార్క్స్. ఇవి ఏంటంటే ఓన్లీ 4 మార్క్స్. ఇప్పుడు మీరు 2 మార్క్స్ కూడా చూడొచ్చు. ఇందులో 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక మీకు పబ్లిక్లో ఇది జనరల్గా అయితే ఇక్కడ మీకు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏవైనా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే మీకు పక్కగా వస్తుంది. వీటిని నోట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కూడా క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అనేవి. అవి మీరు మీకు ఓపెన్ చేసి చాప్టర్ వైజ్ అక్కడ మీకు కనిపిస్తాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇవి కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డి మోవియర్స్ థియరంలో మీకు ఇక్కడ 7+2 మార్క్స్ అయితే వెయిటేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉండేవన్నీ 7 మార్క్స్ అండి. ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా? చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఓకేనా? ఇవన్నీ 7 మార్క్స్ సమ్స్ అండి. 8 సమ్స్ ఉన్నాయి. ఓకేనా? మ్యాక్సిమం ఇవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ యూనిట్లోనే మీకు 2 మార్క్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ 2 మార్క్స్ చూడండి, 1, 2, 3, 4, అలాగే నెక్స్ట్ 5, 6, 7. ఓకేనా? అలా కనిపిస్తున్నాయి. అంటే 7 2 మార్క్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇవి మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు సరిపోతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో 4+2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో ఇందులో ఉన్న ఏంటంటే 4 మార్క్స్, ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతున్నాయని 4 మార్క్స్ అండి. ఓకేనా? వీటిని క్లియర్గా మీరు నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ వస్తాయి. ఇగో ఇక్కడ మీకైతే 2 మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 2 మార్క్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్వే. చూడండి ఇక్కడ మీకు ఎన్ని 2 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి అంటే 1, 2, 3, 4, 5 కదా, 6, 7, 8, 9, 11 2 మార్క్స్ అయితే ఇచ్చాము ఇందులో. ఓకేనా? ఈ 11 2 మార్క్స్ మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్కైనా ఇవే రావచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మీకు 7+2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ కనిపించేవన్నీ 7 మార్క్స్ అండి. ఓకేనా? ఈ 7 మార్క్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు 7 మార్క్స్ 8 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ కూడా మీరు చూస్తే 2 మార్క్స్ కూడా మీకు ఇక్కడ వెయిటేజ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మీరు ప్రిపేర్ అయితే పబ్లిక్లో వచ్చాయైనా, క్వార్టర్లీ ఎగ్జామ్స్లో వచ్చాయైనా, హోప్ టెస్ట్లో వచ్చాయైనా, ఏవైనా మ్యాక్సిమం ఇవే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు కావాలనుకుంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే? చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే? సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకుంటే మీకు ఇక్కడ 4 మార్క్స్ అయితే వెయిటేజ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి 4+4+2+2 అంటే ఇవి 4 మార్క్స్. దీని యొక్క వెయిటేజ్ టోటల్ అయితే మీకు 12 మార్క్స్ అండి. 2 4 మార్క్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ వస్తున్నాయి. అంటే టోటల్ 12 మార్క్స్ అంటే మీకు ఇది ఇంపార్టెంట్ చాప్టరే. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయన్నీ 4 మార్క్స్ అండి. సో క్లారిటీగా మీరు చూడొచ్చు.
ఓకేనా, ఇవన్నీ 4 మార్క్సే. ఓకేనా, మీకు ఎన్ని ఇచ్చారంటే 8 సమ్స్ ఇచ్చారు. ఈ 8 సమ్స్ కూడా మ్యాక్సిమం రిపీటెడ్ సమ్సే, వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టద్దు. అలాగే 9th వన్ అంటే 2 4 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. 11 12 13 ఓకేనా, చాలా ఎక్కువ ఉన్నాయి. 14 15 అబ్బో 16 4 మార్క్స్ ఉన్నాయండి. అంటే ఇన్ని ఇచ్చామంటే మీరు అర్థం చేసుకోవాలి. బట్ ఇందులో మీకు ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా అంటే ఇంపార్టెంట్ కాకుండా అంటే అన్నీ మిక్స్ అయ్యి ఇచ్చాం కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అది ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయితేనే మంచిది. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా 2 మార్క్స్ తీసుకుంటే మీకు ఇక్కడ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక సో దీంట్లో కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తాయి మీకు. ఓకే, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకేనా, సో 16 2 మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ 16 2 మార్క్స్ కూడా ఇంపార్టెంటే. అలాగే 17 అబ్బో ఇంకా ఉన్నాయి. 17 నెక్స్ట్ 18 19 2 మార్క్స్ ఉన్నాయండి. సో ఈ 19 2 మార్క్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఓకేనా బెటర్గానే ఉంటుంది రిజల్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా బైనామియల్ థీరం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. బైనామియల్ థీరంలో కూడా మీకు 7+7+2 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇవి కూడా మీరు చూడండి. ఇవి కూడా చూస్తే మీకు ఒక అంటే ఇందులో 7 మార్క్స్ పబ్లిక్ వస్తున్నాయి అంటే ఈ చాప్టర్ని మీకు వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అయితే మీకు అక్కడ చూడండి 16 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టద్దు. కొంచెం ఈజీగానే ఉంటాయి ఈ సమ్స్ కూడా. అక్కడ చూడండి 1 2 3 4 అంటే మనం ఇచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్సెస్సే ఉంటాయి. ఎక్సెస్ ప్రిపేర్ అయితేనే మనం భయపడవలసిన అవసరం ఉండదు. సో లేదంటే కొంచెం కొంచెం ప్రిపేర్ అయ్యమంటే భయపడాల్సి వస్తుంది. అవి వస్తాయా రావా అని మీరు భయపడాలి. బట్ అవి ఓకేనా, ఇవన్నీ చేస్తేనే మీకు బెటర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ కూడా చూడండి. 1 2 3 4 5 6 7 8 ఓకేనా. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వస్తాయి. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. మ్యాక్సిమం అందరూ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తుంటారు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు. ఎందుకంటే మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఉన్నాయి, ఫిజిక్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి అంటే పాస్ అవ్వడానికి. సో A to Z మన ఛానల్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా అయితే ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.